కీర్తన గ్రంథం 91వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకుందాం. 91వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను. కూర్చుందామండి. వాక్యం నిమిత్తము పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేరుగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్తమైన మహిమగంత ప్రభావం ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధ ఆత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చి మీకు అందరికి ప్రభువు నా పేట వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సదాకాలము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యంలోనికి నేరుగా వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ అధ్యాయం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్. 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 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియు ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని నజరేడని యేసుక్రీస్తు ప్రభువారు ఉపోద్ఘాతము చేస్తున్నారు. ఇక్కడ జయించిన వారు ఎవరు? ఆయనతో కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఆశపడుతున్న వారు ఎవరు? 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. జయించిన వారు ఎవరు? జయించిన వానితో కూర్చోబెట్టుకోవడానికి ఆశ కలిగి ఉన్నవారు ఎవరు? లేదంటే ఆయన ఆశ కోసం నెరవేర్పులోకి నడిపించబడే వారు ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకటి జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారైతే, రెండవది ఆయన జనులైనటువంటి మనము. జయించి నేను నా తండ్రి యొద్ద నేను కూర్చున్నాను, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి, తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన నాతో కూడా మీరును సింహాసనమునందు కూర్చుండేలాగా నేను చేస్తాను. హల్లెలూయా. దైవజనాంగమా, జయించిన వాడు ఏ రీతిగా జయించాడు? జయించిన వాడు ఏ రీతిగా జయించడానికి కారణాలు జరిగినాయి? జయించిన వాడు ఏ రీతిగా కారణాలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈయన ఈ లోకాన్ని జయించాడు, ఈ లోకములో ఉన్న పాపాన్ని జయించాడు, ఈ లోకములో ఉన్న శాపాన్ని జయించాడు, ఈ లోకములో ఉన్న తత్వపు ఉద్దేశాలు, వ్యతిరేక ఆలోచనలను, వీటన్నిటిని ఎదుర్కొంటూ జయించుకుంటూ వెళ్ళాడు. ఉమ్ము వేస్తే తుడుచుకుని వెళ్ళాడు, కొరడాలతో కొడితే దెబ్బలు తిని వెళ్ళాడు, నేలను పెట్టి రాసి రంపాన పెడుతూ ఉంటే ఆ దెబ్బలు భరించాడు, అందరూ కలిసి హేళన చేస్తే అవమానాన్ని భరించాడు, అందరూ కలిసి ఏకదాటిగా నువ్వు ఎందుకు పనికిరావు అని మాట అంటే ఆ మాటను భరించాడు. కొట్టి ఎవరు కొట్టారో నిన్ను
నువ్వుగా తెలుసుకుని మాకు చెప్పు అని హేళన చేస్తే దాన్ని జయించాడు. మరణమును జయించాడు, పాపమును జయించాడు, సమాధిని జయించాడు, పునరుద్ధానమును జయించాడు. ఈ రోజుని నిన్ను నన్ను ఉద్ధరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ జయించిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను జయించాను ఈ లోకంలో ఉన్న పాపాన్ని, నేను జయించాను ఈ లోకంలో ఉన్న శాపాన్ని, నేను జయించాను ఈ లోకంలో ఉన్న అతిక్రమ అక్రమ ఉద్దేశాలను, నేను జయించాను నీ నెత్తి మీద ఉన్న భారాన్ని, నేను జయించాను నీ శాప పాపపు కాడిని, నేను జయించి విరగొట్టాను. నీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉండాలని, నీ పాప ఉద్దేశాన్ని నేను జయించాను అని జయించిన వాడు నీతో నాతో చెబుతున్నాడు. నేను ఇవన్నీ జయించినప్పుడు మీరును కూడా నాతో జయించిన ఎడల మీరును కూడా ఈ లోకంలో పాపాలను జయించాలి. పాపాలను జయించాలంటే పాపము చేస్తే జయించడం కాదు, పాపము చేస్తే జయించడం కాదు. పాపాన్ని జయించడం అంటే ఆ పాపాన్ని నువ్వు దూరముగా పెట్టి ఈ లోకముతో వైర్యము కలిగి జీవించాలి, ఈ లోకముతో వైర్యము కలిగి ప్రవర్తించాలి, ఈ లోకముతో వ్యతిరేకంగా నువ్వు జీవించాలి, ఈ లోక పద్ధతులతో నువ్వు దూరంగా ఉండాలి. ఈ లోకంలో అనుసరిస్తున్న పద్ధతులకు నువ్వు దూరంగా ఉంటేనే ఈ లోకాన్ని నువ్వు జయించిన వాడుగా మారతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు జయించిన వాడితో కూర్చోవాలంటే కోడి పందాలకు వెళ్తే నువ్వు కూర్చోవు, పేకాటలకు వెళ్తే కూర్చోవు, బ్రాందీ విస్కీ దమ్ము రిమ్ము ఏంటయ్యే అవి తాగితే నువ్వు కూర్చోవు. ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యతనిస్తేనే కూర్చుంటావు. ప్రతి విషయమునందు దేవునికి అనుకూలమైన మార్గంలో నడిస్తేనే దేవుని చోటన ఆయన కుడిపార్శ్వను కూర్చుంటావు. అప్పుడే నీకు జయము వస్తుంది, అప్పుడే నీకు ధైర్యము వస్తుంది, అప్పుడే దేవుడు నీకు బలమునిస్తాడు. నువ్వు జయించావు ప్రభా, నేను జయిస్తానన్నావా, నీ పక్కనే వచ్చి ఆయన కూర్చుంటాడు. హల్లెలూయా. నువ్వు తాగేసి రోడ్డు అంట కొలుతూ నాకు దేవుడు ఉన్నాడని అంటావా, తొప్పల్లో పడిపోతావు. చూసుకో, ఎక్కడ జయిస్తావు నువ్వు? తొప్పల్లో. పొలాలన్నీ లెక్కెట్టేస్తావు నువ్వు కూర్చుని. ఏమి లెక్కెడతావు? తొప్పల్లో ఉన్న పొలాలన్నీ నువ్వే లెక్కెడతావు. ప్రపంచంలో ఎవడు లెక్కెట్టడు. అవార్డు రివార్డు అన్ని నీకే వస్తాయి, ప్రపంచ రికార్డు నీకే వస్తుంది. దైవజనాగమా, జయించిన వానితో నువ్వు కూర్చోవాలంటే భూలోకంలో ఉన్న చెడుతనాన్ని విసర్జించాలి, భూలోకంలో ఉన్న పేకాటను విసర్జించాలి, భూలోకంలో ఉన్న కోడి పందాలను విసర్జించాలి, భూలోకంలో ఉన్న మోసాన్ని విసర్జించాలి, భూలోకంలో ఉన్న దొంగతనాన్ని విసర్జించాలి, భూలోకంలో కనిపిస్తున్న కోపాన్ని విసర్జించాలి, భూలోకంలో కనిపిస్తున్న వ్యభిచారాన్ని విసర్జించాలి, భూలోకంలో కనిపిస్తున్న నీ కంటికి కనిపిస్తున్న ప్రతి దాన్ని నువ్వు విసర్జించితేనే తప్ప దేవుడులాగా నువ్వు జయించి ఆయన పక్కన కూర్చోలేవు. హల్లెలూయా. దేవుడులాగా నువ్వు జయించాలంటే ఇవన్నీ వదలాలి. ఇవి వదిలితేనే దేవుడుతో పాటు నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తుపున్నానే నీకు విజయం వస్తుందా? ఉత్తుపున్నానే నీకు దానానని కిరీటం పెడతాడా? రానా, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా బాగుపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు కాకేసి నీకు కాకేసి కిరీటం నెత్తి మీద దేవుడు పెట్టడు. ఆయన చేయించిన రీతి విధానము చూడు, ఆ మార్గంలో నువ్వు నడిచి చూడు. ఆయన సింహాసనంలో నీకు చోటు ఇవ్వకపోతే నా పేరు నేను మార్చుకుంటా. హల్లెలూయా. వై? బికాజ్ ఆయన చెబుతున్న మాట ఆత్మ కలిగిన మాట చెబుతున్నాడు. చెవిగలవాడుగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వినవు, వింటే నీ జీవితానికి మేలు జరిగిద్ది. హల్లెలూయా. మత్తయి సువార్త 4:8 చదువుదాం. మత్తయి సువార్త 4:8. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి యేసును తోడుకుని పోయి యేసయ్యను తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములు అన్నిటిని వాటి మహిమను నీకు
ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇస్తానని క్రీస్తుతో చెప్పగా యేసు వాటితో వానితో సాతానా పొమ్ము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునే సాతాను శోధించింది. యేసుక్రీస్తు ప్రభువునే బురిడి కొట్టించాలని చూసింది. యేసుక్రీస్తు ప్రభువునే గుంటలో పడేయాలని చూసింది. అయితే ఆత్మ చెబుతున్న మాట సంగములతో చెవిగలవాడు వినుగా కన్న మాట ఆత్మ ప్రత్యక్షత కలిగిన యేసయ్య ఆఖరులో మాట అన్నాడు, సాతానా పో అన్నాడంతే. ఎందుకు ఆ సాతాను దేవుణ్ణి మోసం చేయాలని చూసిందో తెలుసా? లోక తలంపుల ఆశ చూపించింది. ఈ యేసుక్రీస్తు ప్రభువారు నా మీద గెలిచేస్తాడు అని దానికి అర్థమైపోయి నా మీద జయము పొందేస్తాడు ఈ యేసుక్రీస్తు ప్రభు అని దానికి అర్థమైపోయి ఆయన ఉపవాసం ముగించిన తర్వాత, ఆయనకు ఉపవాసం అయిపోయిన తర్వాత ఈ లోకం వైపు చూపిస్తుంటుంది. మహిమలన్నీ చూపిస్తుందంట. లోకంలో ఉన్న మహిమలు ఏంటయ్యి? పేకాట, గుండాట, ఏంటది? ఈ రోజుతో లాస్ట్ అయ్యి ఎవరికి చూపిస్తుంది? యేసయ్య బిడ్డలకే. ఈ 3 రోజులే తాగుతామండి, రేపటి నుంచి మామూలేనండి. ఏంటది? మందా నువ్వా? ఈ 3 రోజులు నీకు ఏం కండకాల్సి వస్తుందంటే కండేం కలిసి రాదు. జోబిలో ఉన్న డబ్బు గొల్ల, నీ శరీరంలో ఉన్న సత్తువ గొల్ల, నీ ఇంటిలో గొడవలో, నీ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఇవి నువ్వు జయించాలంటే పో సాతానా అనాలి. నువ్వు ఏమనాలి? వెళ్ళు అనాలి. యేసయ్యకు అన్నీ చూపిస్తుందంట. జయించిన వానితో ఉన్న నీవు లోకములో ఉన్న వాటిని సాతాను యేసయ్యకు చూపిస్తే వాటిని చూడలేదు ఆయన. నువ్వు నేనేం చేస్తున్నావు? దారిలో కనపడిపోతే, ఎక్కడన్నా కాకపోతే, ఈ ఊరు కాకపోతే పక్క ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ చేస్తున్నావు. నీకు దేవుడి సింహాసనం ముందు దేవుడు స్థానం ఎక్కడ కల్పిస్తాడని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. సాతానుని దేవుడు గద్దించాడు. సాతాను దేవుణ్ణి మోసం చేద్దామని చూస్తే సాతాను మోసాన్ని అరికట్టాడు, పసిగట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అరికట్టి దాన్ని పసిగట్టి దాన్ని వెంటనే తొక్కితే సాతాను దేవుని కాళ్ళ కిందకు వచ్చింది. అనుకుంటుందే ఇన్ని చూపించిన వాళ్ళేదేంటి యేసుక్రీస్తు ప్రభువారు? మనము చేసే పని ఏంటి తెలుసా? అదే అదునుగా చూసుకుని పరిగెడుతూ ఉంటాం లోకంలో. జయించిన వాని స్థానములో ఆయనతో పాటు నువ్వు కూర్చోవాలంటే, ఆయనతో పాటు నువ్వు ఉండాలంటే, ఆయనతో పాటు నువ్వు నడిచి ఆయన మార్గంలో నిలవాలంటే దేవుడు చెప్తున్న మాట, సాతాను నన్ను మోసపుచ్చడానికి ప్రయత్నం చేసింది, నిన్ను కూడా మోసం చేస్తాది, జాగ్రత్త. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని చూపిస్తాది. సినిమా పోస్టర్లను చూపిస్తాది, సీరియల్ను చూపిస్తాది, యూట్యూబ్ లో టిక్ టాక్లు చూపిస్తాది, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకమని చెప్తాది, నీ నేత్రాశను చూపిస్తాది. నీకు ఏది నచ్చితో దాన్నే తీసుకొచ్చి అక్కడ పెడతాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నచ్చినది ఏదో నీకు దానికి బాగా తెలుసు. నచ్చినది ఏదో నీకు దానికి బాగా తెలుసు, దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాది. చూద్దాం దైవజనమా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల
తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ ఏంటి? శరీరాశ ఏంటి? శరీరాశ ఏంటి? శరీరాశ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని నాశనము చేస్తుంది. ఈ శరీరాశ నీ కుటుంబానికి నష్టాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. కళ్ళకు నీకు ఏది కనిపిస్తుందో అది కనిపిస్తున్నదల్లా కేవలము నీకు ఆశ చూపి నిన్ను అందులో పడగొట్టడమే. హల్లెలూయా. అందులో పడగొట్టి నిన్ను ఆయన జయించిన వాడి పక్కన నిన్ను కూర్చోనివ్వకుండా చేస్తున్నాడు సాతానుగాడు కుయుక్తులు. వాడు చేసే కుయుక్తులకు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవలసినవి ప్రాముఖ్యంగా భూలోకంలో నీ దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ, మూడోది జీవపు డంబం. ఈ మూడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే కాని జయించిన వాని పక్కన నువ్వు కూర్చుంటాకి నీకు అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని నువ్వు క్రైస్తవుడుగా ఉండి ఇప్పుడు చంపకపోతే, ఆ ప్రయాణాలకు నువ్వు వెళుతూ మానకపోతే, ఆ పనులు చేస్తూ నువ్వు దాన్ని విసర్జించకపోతే, దేవుడు అంటున్నాడు నాతో నువ్వు కూర్చుండటానికి అర్హత నీకు లేదు. హల్లెలూయా. ఉన్నదంతయు కూడా అవి లోక సంబంధమైన మాటలే, లోక సంబంధమైన పాటలే, లోక సంబంధమైన ఉద్దేశాలే. హల్లెలూయా. ఇవి లోకములో నుంచి పుట్టినవి. ఇవి లోకంలో నుంచి పుట్టితే వాటిని నువ్వు అనుసరిస్తుంటే దేవుడి దగ్గర నువ్వు కూర్చోవడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో నేత్రాసును జయించాడు యేసయ్య. చక్కటి అందగత్తె సమరయ స్త్రీ వస్తే ఆ చక్కటి అందగత్తెను చూసి అమ్మా అని పిలిచాడు. ఆ సమరయ పట్టణంలో అందగత్తెగా ఉన్న ఆమె వస్తే అమ్మా అని పిలిచాడు. వ్యభిచారము కలిగిన చేసిన ఆ స్త్రీ వస్తే అమ్మా అని పిలిచాడు. రక్తస్రావం కలిగిన రోగి వస్తే అమ్మా అని పిలిచాడు. నేత్రాశ రాలేదే, శరీరాశ రాలేదే, జీవపు డంబము రాలే. అందుకే ఈ లోకాన్ని ఆయన జయించాడు. హల్లెలూయా. అయితే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా జయించగలిగితేనే దేవుని కుడి పార్శ్వాన నీకు స్థానము దక్కిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడైన నీవు నీలో నుండి ఒక ప్రత్యక్షత, ఒక ప్రత్యేకత ప్రజలకు కనబడాల. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 10:29. తల్లిని నువ్వెవరు అన్నాడంటే మరి నువ్వు నేనేమనాలి? ఏమనాలి? తల్లిని తండ్రిని కూడా విసర్జించాలి, ఆత్మీయ కోణంలో, భౌతికంగా కాదు. హల్లెలూయా. భౌతికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ ఆత్మీయంగా వాళ్ళని గుండెల్లో పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య శారీరకంగానే మరియ గారిని చూశాడు తప్ప ఆత్మీయంగా తల్లిని చూడలే. ఆయన తల్లి తండ్రి ఎవరంటే జీవాన్నిచ్చిన యెహోవైన తండ్రిని చూసి, నేను ఇవన్నీ విడిచి నా తండ్రి పని నిమిత్తము నేను ఈ భూలోకంలో ఉండాలి కాబట్టి నేను జయించాలి, నన్ను విడిచిపెట్టి తల్లి అంటే ఆ తల్లన్నది ఇక్కడ అందరికి నువ్వు బోధించడానికి నీకు అధికారం లేదంది. ఆయన అన్నాడు నాకు అధికారము నా పుట్టుకతోనే ఇవ్వబడింది. హల్లెలూయా. అప్పుడు మరియమ్మ అంది ఆయన చిత్తమే నువ్వు చెయ్యుదువుగాక. మనమైతే పిల్లడు మర్చిపోయాడు, పక్కింటోళ్ళకి లేడుతాం మనం. ఎవరు మర్చిపోయారని? పిల్లడు ఇంత మాట ఉన్నాడని.
పిల్ల ఇంత మాట అన్నది పక్కింటి వెళ్ళి చెప్పుకుని ఓ మొత్తం బకెట్లుగా అరిచేస్తాం. మరియమ్మ గారు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే యేసయ్య వాళ్ళ అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భూమిని, సమస్తాన్ని వదిలి ఆయన రాజ్యం కోసం పరిగెడితే అందుకు ఆయన జయించాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను జయించాలంటే ఇల్లు వదిలేమని నేను అంటలే సమా, ఆత్మీయ కోణంలో దాన్ని వదిలే. దేన్ని వదిలేయాలి? ఆత్మీయ కోణంలో దాన్ని పక్కనెట్టంతే. నీకున్న పొలమును, ఆస్తిని ఆత్మీయ కోణాలను దృష్టిలో పెట్టొద్దు, దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు, వదిలేయ్. అప్పుడు మాత్రమే దేవుడికి నువ్వు ప్రప్రథమమైన స్థానం ఇచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ లోకములో ఉన్న వాటన్నిటిని మనం వదిలితే రాబోవు లోకమందు నిత్య జీవను పొందునట్లు నిశ్చయముగా మనకి దేవుడు ఆశీర్వాదాలతో మేలుతో నింపబోతున్నాడు. హల్లెలూయా. రాబోయే కాలం అంటే రాకడ తర్వాత వచ్చే 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు మనకు అన్ని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలనలో నీకు అన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆకాశమందలి దేవాతి దేవుడు ఈ భూలోకంలో నువ్వు అనుభవించేది కంటికి ఒంటికి సరిపడగా చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప అసలైన రంగస్థలము పరలోకములో ఉన్నది. హల్లెలూయా. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే ఈ లోకంలో అన్నింటినీ జయించాలి. ఆ నిత్య జీవంలో నీకు స్థానము కల్పించబడాలంటే ఈ లోకంలో ఉన్న వాటినంటిని విడిచి నీకు ఏది ఇష్టమైన దాన్ని ప్రక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిన దినాన్న దేవుడు అంటాడు, నిశ్చయముగా నా రాజ్యములో నీకు స్థానాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. రాకడ సమయంలో దేవుని యొక్క ఉద్దేశము కొరకు నువ్వు నిలబడాలంటే జయించిన యేసయ్య ఎలా జయించాడో ఆ జయమును పొంది ఎలా వాటిని విసర్జించాడో అలాను విసర్జించిన దినాన్న నీ కుటుంబము, నీవు, నీ జీవితము దేవుని ద్వారా మేలు పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను నిత్య జీవం పొందుకోవాలని ప్రయాసపడుతున్నాం. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న వాటన్నింటినీ నువ్వు నేనేం చేయాలంటే ఏం చేయాలి? అంటించుకోవాలా, వదిలించుకోవాలా? ఒకవేళ అంటుకుని ఉంటే దులుపుకోవాలా? శుభ్రంగా వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు. అయ్యో ఎంత బాగానే అవుతున్నారండి. ఎంత శుభ్రంగా వదిలించుకుంటే అంత దీవెన మనకు ఉంటుంది. హల్లెలూయా. ఎంత శుభ్రంగా మనం వదిలించుకుంటే అంత దీవెన మనకుంటుంది. ఆడవాళ్ళకి మరకల గురించి బాగా తెలుసు. నిమ్మకాయ పెడితే వదులుతుంది అంటారు ఒకరు, సంతూరు సబ్బు పెడితే వదులుతుంది అంటారు ఒకరు. ఏమేమున్నాయి ఏంటమ్మా? లైఫ్ బాయ్ సబ్బు అంట, ఏ రకరకాలు. నేను అంటాను, ఈ సబ్బులు శరీరానికి వేసుకునే బట్టలకు ఉపయోగపడదు, కానీ హిస్సోపుతో కడిగించబడే ఉద్దేశం నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుడు జయించాడు. నువ్వు ఈ భూలోకములో పాపము నుంచి విడుదల పొంది జయించవలెను. హల్లెలూయా. జయించే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జయించనన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మనందరము జయించుదుముగాక. దేవుని రాజ్యములో మనందరము ఆయన కుడి పార్శ్వమున ఉందుముగాక. ఆయన రాజ్యములో సుస్థిరమైన స్థానమును మనం కల్పించుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు నా ఎదుటికి వచ్చేయండి. చిన్నపాటి బల్లారాధన ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి బైబిల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం భోజనాలు చూసుకుని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుని త్వరగా మనం వెళ్ళిపోదాం. మమ్మీ వస్తుంది, రావాలి.